మూత్ర పరీక్ష 24 గంటల్లో సేకరించినటువంటి మూత్రం నుంచి 100 నుంచి 150 మిల్లీలీటర్ల మూత్రాన్ని నమూనాగా తీసుకున్నారన్నమాట. దీంట్లో మనకి యూరియా 20 గ్రామ్స్ నుండి 30 గ్రామ్స్ వరకు ఉంటుంది ఫర్ డేలో. ఆస్మోలారిటీ 100 నుంచి 600 వరకు ఉంటుంది మిల్లీమోల్స్ ఫర్ లీటర్. దీని యొక్క ప్రమాణాలు మిగతా అన్నీ కూడా ఇంతే సేమ్. సోడియం 125, 500. సోడియం ఎంత 125, 500 ఉంటుంది. క్లోరైడ్స్ 120 to 130. గ్లూకోజ్ 50 to 80. పొటాషియం 25 to 100. ఫస్ట్ ఆస్మోలారిటీ, సోడియం, క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం. ఆస్మోలారిటీ ఎస్, క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం. జీకే ఎస్సి, ఏఎస్సి జీకే అలా గుర్తుపెట్టేసుకోండి. ఏఎస్ అంటే ఏఎస్సి ఆస్మోలారిటీ, ఎస్ అంటే సోడియం, కానీ ఎన్న రావాలి ఇక్కడ మనకి. సోడియం క్లోరైడ్ అలా గుర్తుకోండి, లేకపోతే NaCl అని గుర్తుపెట్టుకోండి. NaCl ఎస్ వద్దులే. NaCl అనమాట. సోడియం 125, 500. క్లోరైడ్ 120 to 130. గ్లూకోజ్ వచ్చేసి 50 to 80. అదే మనకి రక్తంలో అనుకో, రక్తంలో ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 60 to 100 ఉంటుంది అనమాట. రక్తంలో 60 to 100. అదే మనకి మూత్రంలో అయితే 50 to 80. దీంట్లో ఒకటి ఎంత తగ్గింది, దీంట్లో ఒక 20 తగ్గింది అనమాట. పొటాషియం వచ్చేసి మనకి 25 నుంచి 100 వరకుని. ఆస్మోలారిటీ 100 to 600. సోడియం 125, 500. క్లోరైడ్స్ 120 to 130. గ్లూకోజ్ 50 to 80. పొటాషియం 25, 100. ఇదే విధంగా ఇవన్నీ కూడా మనకి లవణాలు అనమాట. ఇప్పుడు అయాన్స్ చూద్దాం. ఇందులో చూద్దామే టెక్స్ట్ బుక్లో. 24 గంటల్లో సేకరించినటువంటి ప్రోటీన్లు సాధారణ స్థాయి ఎంత అంటే మనకి లెస్ దెన్ 100 మిల్లీగ్రామ్స్ అనమాట ఫర్ డే. 24 గంటల్లో సేకరించింది కాబట్టి క్రియాటిన్ వచ్చేసి 1 నుండి 2, ఎక్కువ ఉండకూడదు. 1 or 2 grams ఫర్ డే. కాల్షియం 200 మిల్లీగ్రామ్స్ ఉండొచ్చు. ఫాస్ఫరస్ 1 గ్రామ్, మరీ తక్కువ. ఇది క్రియాటిన్ కన్నా తక్కువ అనమాట ఫాస్ఫరస్. ఇంకా యూరిక్ ఆమ్లం అయితే మరీ ఎక్కువ, 600 grams వరకు ఉండొచ్చు యూరిక్ ఆమ్లం. ఎందుకంటే అదే కదా, యూరినే కదా మనం విసర్జించేది, కాబట్టి 600 మిల్లీగ్రామ్స్ వరకు ఉండవచ్చు. ఫస్ట్ ఏంటి, ప్రోటీన్లు లెస్ దెన్ 100, క్రియాటిన్ 1, 2, కాల్షియం 200, ఫాస్ఫరస్ ఒకటే, ఓన్లీ ఫాస్ఫరస్ చాలా తక్కువ. యూరిక్ ఆమ్లం 600 మిల్లీగ్రామ్స్ అనమాట.